ఈ వీడియో కంప్లీట్గా వైల్డ్ కార్డ్ అప్డేట్స్ గురించి, రాయల్ ఎంట్రీస్, వైల్డ్ కార్డ్ కాదు రాయల్ ఎంట్రీస్ గురించి. సో ఎక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు, నార్మల్ న్యూ కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళలో కమెడియన్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారన్నమాట. సో వాళ్ళ గురించి చెప్తాను, ఒక 10 పేర్లు చెప్తాను, దాంట్లో 7 పేర్లు పక్కా వస్తాయన్నమాట. ఫస్ట్ నుంచి చెప్పేదే సీరియల్ ఆడియన్స్ బిగ్ బాస్కి, ఈ సీజన్ బిగ్ బాస్కి ఇంకా కనెక్ట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ సీరియల్ ఆడియన్స్కి సంబంధించిన వ్యక్తులు ఎవరు బిగ్ బాస్ హౌస్లో లేరు. ప్రతి సీజన్లో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్లో ఉంటారు, బట్ దిస్ టైం ఎవరు లేరు కాబట్టి సో సీరియల్ ఆడియన్స్ని కొంచెం డైవర్ట్ అవుతారు, వేరే వేరే ఛానల్స్కి డైవర్ట్ అవ్వకుండా ఇక్కడే ఉంచుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత మళ్ళీ సీరియల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే సీరియల్ ఆడియన్స్ కావాలి. సో సీరియల్ ఆడియన్స్కి మంచి మంచి హీరోస్ హీరోయిన్లు కావాలి. సో వాళ్ళ కోసమే బిగ్ బాస్ ట్రై చేస్తుంది. కొత్త కంటెస్టెంట్లు ఎవరు వస్తున్నారు, ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరు వస్తున్నారని చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేసి చూడండి. వేరే వాళ్ళు కూడా అప్డేట్ వీడియో కదా కొంచెం ఎక్కువ మందికి వెళ్ళదు, కనీసం ఒక 2000 మంది అయినా చూస్తారు. అర్థం చేసుకోండి సిచ్యువేషన్. ఫస్ట్ నేము అమర్దీప్. సో 7th సీజన్ ఎక్స్ కంటెస్టెంట్, సారీ రన్నర్ అప్, ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ కంటెస్టెంట్. ఇతని హౌస్లోకి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. అండ్ గ్రాండ్ లాంచ్ హడావుడి అలా ఏముండదు, డైరెక్ట్ అటాక్ అనమాట, లోపలికి పంపించేస్తారు. ఈ వీక్ మధ్యలోనో లేకుంటే ఎప్పుడో పంపించేస్తారు హౌస్లోకి అయితే మాత్రం. సో అమర్దీప్ పక్కా ఎంట్రీ ఉంటుంది అనమాట. సో అది గుర్తుపెట్టేసుకోండి. ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు అమర్దీప్కి, బట్ ఆ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు 7th సీజన్లో మనోడు గేమ్ ఆడలేదు. సో దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. సో నేర్చుకొని ఉంటాడు, బట్ తప్పులు తెలుసుకొని ఉంటాడు, నేర్చుకొని ఉంటాడు ఎలా ఆడాలి ఎలా చేయాలని. సో మేబీ దిస్ టైం ఏమన్నా అతని ఇంపాక్ట్ ఏమన్నా క్రియేట్ చేస్తాడేమో చూడాలి. రెమ్యూనరేషన్ కూడా చాలా గట్టి రెమ్యూనరేషన్ ఇస్తారు, 4 లక్షల పైన రెమ్యూనరేషన్ ఇస్తున్నారని టాక్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ పర్సన్ ఆల్రెడీ రమ్య పిక్కిల్. సో ఈ అమ్మాయి ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అయిపోయింది. సో కుర్రాళ్ళ కోసం యూత్ కోసం ఈ అమ్మాయి కావాలి కాబట్టి హౌస్లో ఆ మాత్రం మసాలా క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. రితు చౌదరి ఒకటే ఉంది కానీ ఇంకా ఆ తర్వాత ఇంకెవరు కనిపించట్లేదు అనమాట. సో ఆ మసాలా కంటెంట్ క్రియేట్ అవ్వాలి అంటే, సో రితు చౌదరికి కొంచెం పోటీ ఇవ్వాలి అంటే ఆబ్వియస్లీ డెఫినెట్లీ సో పచ్చల అమ్మాయి ఉండాలి లోపలికి. సో పచ్చల పాప కూడా పక్కా లోపలికి వెళ్తుంది. సో అది నార్మల్గా వెళ్తుందా లేకుంటే గ్రాండ్ లాంచ్ అనే దాంట్లోంచి వెళ్తుందా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మోస్ట్లీ ఈ అమ్మాయి కూడా ఒక్కొక్కరు బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారేమో వితౌట్ గ్రాండ్ లాంచ్ అని చెప్పి టాక్ నడుస్తూ ఉంది. దాని తర్వాత ఆ థర్డ్ నేము ఆదాన్ సుధీర్. సో ఆదాన్ సుధీర్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ప్రాబబుల్ లిస్ట్లో కూడా చెప్పాను ఆదాన్ సుధీర్ని, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల ఆదాన్ సుధీర్ ఇప్పుడు వెళ్ళలేదు. మేబీ ఆదాన్ సుధీర్ ఇప్పుడు లోపలికి వెళ్ళే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తను ఆల్రెడీ చెప్పాను, తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు, ఎట్ ప్రజెంట్ మేబీ తనకు అంత పెద్ద ఫ్యాన్ బేస్ లేకపోయి ఉండొచ్చేమో కానీ, బట్ ఆదాన్ సుధీర్ అనే వ్యక్తి హౌస్లోకి వెళ్ళిన తర్వాత సో అతను మాట్లాడే విధానం కావచ్చు, అతను బయట చేస్తున్న కొన్ని ఇంటర్వ్యూస్ అలాంటివి చూసినప్పుడు అతను మాట్లాడే విధానం చాలా బాగానే ఉంటుంది. అండ్ గేమ్స్ అవ్వచ్చు, టాస్క్లు అవ్వచ్చు బాగానే ఆడతారని అనిపిస్తూ ఉంది. కాబట్టి ఆదాన్ సుధీర్ లోపలికి వెళ్ళే అవకాశం చాలా గట్టిగా కనిపిస్తుంది. అంటే కొంతమంది ఫ్రెష్ క్యాండిడేట్స్ లోపలికి వెళ్ళాలి, కొంతమంది వైల్డ్ కార్డ్స్ లోపలికి వెళ్ళాలి, ఆ కాంబినేషన్ లోపలికి పంపిస్తున్నారు. సో ఫ్రెష్ క్యాండిడేట్ పచ్చల పాప ఆదాన్ సుధీర్ కొంచెం పర్ఫెక్ట్ ఉంటారు. ఆ తర్వాత సో బిగ్ బాస్ హౌస్లో ఎట్ ప్రెజెంట్ లోపల కామెడీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, డ్యాన్సులు ఎవరు వేయట్లేదు, ఆడ ఎవరికి రాదు. పోనీ గొడవలు పెట్టేసుకుంటున్నారా అంటే అంత గట్టిగా గొడవలు పెట్టుకోరు, అంతా క్రింజీ కనిపిస్తూ ఉంది. 2 వీక్స్ నుంచి క్రింజే కనిపిస్తూ ఉంది. ఆ క్రింజ్ని దాటాలి అంటే సో కొంచెం కామెడీ ఉండాలి. ఇమ్మాన్యుయల్ ఒక్కడే నడుపుతున్నాడు కామెడీని. సో ఇమ్మాన్యుయల్కి తోడు ఇంకొక ఎవరొకరు వెళ్ళాలి. సో 7th సీజన్లో టేస్టీ తేజ వెళ్ళాడు, 8th సీజన్లో టేస్టీ తేజ వెళ్ళాడు. వై నాట్ 9th సీజన్లో టేస్టీ తేజ ఎందుకు వెళ్ళకూడదు, టేస్టీ తేజ ఎందుకు పార్టిసిపేట్ చేయకూడదు 9th సీజన్లో ఎందుకు? సో టేస్టీ తేజ వెళ్ళాడు అనుకోండి, అది ఇంకొంచెం ఫన్ ఉంటుంది కదా. అసలు ఎలా ఉంటుంది తెలుసా, బిగ్ బాస్ హౌస్లో వరుసగా 3 సీజన్లో ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది, అదొక బస్ క్రియేట్ అయింది. సో టేస్టీ తేజ కూడా వెళ్ళే ఛాన్సెస్ చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ నెక్స్ట్ ఇంకొక ఎక్స్ కంటెస్టెంట్ కిరాక్ సీత. సో 8th సీజన్లో వచ్చిన కంటెస్టెంట్ 5th వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైతే వచ్చారో సో ఆ వీకే ఆమె ఎగ్జిట్ అయింది, ఆ వీకెండ్లో ఆమె ఎగ్జిట్ అయింది. సో కాబట్టి కిరాక్ సీత ఈసారి హౌస్లోకి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. లాస్ట్ సీజన్లో కొంచెం గట్టిగా మాట్లాడబోయి అంతా జరగబోతున్న టైంలో వెళ్ళిపోయింది. దాని తర్వాత నామినేషన్స్ ప్రాసెస్కి ఒకసారిగా లోపలికి వచ్చినప్పుడు కూడా అమ్మాయి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చాలా గట్టిగానే ఉంది కాబట్టి సో కిరాక్ సీత కూడా లోపలికి వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఫ్రెష్ కంటెస్టెంట్, న్యూ కంటెస్టెంట్, ఫ్రెష్ ఫేస్ దివ్యల మాధురి గారు. సో దివ్యల మాధురి గారు యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచే చెప్తున్న పేరు అది ఎప్పటి నుంచో. సో దివ్యల మాధురి గారు హౌస్లోకి వస్తారని చెప్పి మొన్న స్టార్టింగ్లోనే అనుకున్నా, బట్ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల ఆమె రాలేకపోయారు. సో అది ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, మనం దానికి గట్టిగా స్పందించలేము వాటి గురించి.
కాబట్టి బట్ రాజాని వదిలేసి రాణి గారు హౌస్లోకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారంట, మానసికంగా ఆయన్ని సిద్ధం చేశారంట రాజా గారిని, రాణి గారు కూడా సిద్ధపడ్డున్నారంట. సో రెమ్యునరేషన్ కూడా కొంచెం వైల్డ్ కార్డ్స్కి వచ్చే వాళ్ళకి రెమ్యునరేషన్ కొంచెం గట్టిగానే ఇస్తున్నారు అబ్బా, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళ దగ్గర అంత స్టఫ్ లేదని క్లియర్గా అర్థమైంది, కామనర్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేరని కూడా అర్థమైంది. సో కాబట్టి సెలబ్రిటీస్తోనే బిగ్ బాస్ హౌస్ జర్నీ ముందుకు సాగాలి అని అనుకుంటున్నారనమాట. ఎందుకంటే కామనర్స్ నుంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఏకైక పర్సన్ హరీష్ గారు తప్పితే ఇంకా మిగిలిన వాళ్ళతో అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదని చెప్పి బిగ్ బాస్ టీమ్ ఆల్మోస్ట్ నమ్మేసిందంట. ఓకేనా, ఇది ఇన్సైడ్ టాక్, ఆల్మోస్ట్ నమ్మేసింది. అండ్ అది ఒక చెప్పాను ఆల్రెడీ చేపల మార్కెట్ లాగా ఉంది అని చెప్పి. సో కాబట్టి పోతా ఉంటారు ఒక్కొక్కరు మొత్తం. నెక్స్ట్ ఇంకొక ఎక్స్ కంటెస్టెంట్ పృథ్వీరాజ్ శెట్టి, తిని కూడా 8th సీజన్ లాస్ట్ సీజన్లో మనకు తెలుసు, తినికి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తిను లాస్ట్ సీజన్లో తినని ఒక యాంగిల్ నుంచి చూసారు అందరూ, రౌడీ అని, గొడవలు పడతాడని, పెద్ద పెద్దగా అరుస్తాడని, మర్యాద లేకుండా మాట్లాడతారని, మెచ్యూర్ లేకుండా బిహేవ్ చేస్తారని, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ మాట్లాడారు. బట్ ఆ కాయిన్కి అదర్ సైడ్ కూడా ఉంటుంది ఇతనిలో. అంటే ఇతను ఫ్రెండ్షిప్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడని, ఇతను తోటి ఎలా అయితే మాట్లాడతారో వేరే వాళ్ళతో కూడా ఇతను అలాగే మాట్లాడతాడని, అంటే లైక్ ఎంత దూరం వెళ్తాడంటే ఆపోజిట్ పర్సన్ ఎంతలాగా మాట్లాడితే ఇతను కూడా అదే ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా మాట్లాడతాడు. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ పక్కా ఫ్రెండ్షిప్ అంటే మాత్రం అసలు అన్డౌటెడ్లీ ఇంకా బ్లైండ్గా నమ్మేస్తాడు అన్నది కూడా ఉంది. సో కాబట్టి ఇతని మీద ఒక పాజిటివిటీ ఉంది, అలాగే నెగిటివిటీ కూడా ఉంది. సో ఇతను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే టాస్కులు బీభత్సంగా ఆడతాడు. ఇప్పటి వరకు టాస్కులు పెడుతున్నా కానీ ఆ టాస్కులకి తగ్గ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వట్లేదు. పోయే కొద్దీ బిగ్ బాస్ 9లో పెద్ద పెద్ద టాస్కులు, మంచి టాస్కులు కండక్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి తగ్గ పర్సన్స్ హౌస్లో ఉండాలి. కాబట్టి మేబీ పృథ్వీరాజ్ శెట్టి కూడా హౌస్లోకి వెళ్తారు అనే ఒక టాక్ నడుస్తూ ఉంది. దాని తర్వాత సో ఫ్రెష్ నేము, న్యూ కంటెస్టెంట్, సీరియల్ ఆర్టిస్టు, చాలామందికి తెలిసిన పేరు, చాలామందికి లాస్ట్ సీజన్లో ఎక్స్ కంటెస్టెంట్కి సంబంధించిన పర్సన్, బట్ ఇప్పుడు కాదులేండి. సో కావ్యశ్రీ, సో తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి చాలా గట్టిగా, ఆమెకు మంచి రెమ్యునరేషన్, ఆమెకు కూడా దగ్గర 4 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు, మామూలు కూడా కాదనమాట. సో ఆమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉందనమాట. సో నేను ఫస్ట్లో చెప్పాను, అంటే మంచి రెమ్యునరేషన్ ఇస్తే అక్కడ ఎన్ఓసీలు తెచ్చుకొని, లేకపోతే అక్కడ వేరే ఎంతో కొంత పెనాల్టీ అమౌంట్లు కట్టి వేరే ఛానల్లో వర్క్ చేస్తుంటే బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి పెద్ద ఆలోచించారు. ఎందుకంటే వీళ్ళు వస్తే టాప్ 5 దాకా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ కావ్యశ్రీ కానీ వీళ్ళందరూ టాప్ 5 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అండ్ ఆమెను చూస్తే, ఆమె పర్సనాలిటీ చూస్తే టాస్కులు కూడా చాలా బాగా గట్టిగా ఆడే అమ్మాయి కాబట్టి, సో గట్టిగా మాట్లాడే అమ్మాయి కూడా కాబట్టి, సో టాప్ 5 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టాప్ 5 అంటే ఒక 10 వారాలు అంటే 14, 40 లక్షలు దగ్గర అయితే 30 లక్షలు. ఎన్ఓసీ కోసం ఒక 10 లక్షలు అక్కడ కట్టేసినా కూడా 20 లక్షలు లాభం ఉంటుంది. మామూలు విషయం కాదు అసలు, చెప్తున్నా జస్ట్ మీకు. సో కావ్యశ్రీ కూడా వచ్చే అవకాశం ఛాన్స్ కనిపిస్తుంది. సేమ్ నెక్స్ట్ సుహాసిని గారు. సో ఈమె సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అనమాట. సినిమాలో ఎప్పటి నుంచో ఉంది, నా చిన్నప్పటి నుంచి ఉంది. దగ్గరగా నాకు 10th క్లాస్ ఉన్నప్పుడు ఈమె సినిమా రిలీజ్ అయినట్టుంది. సో సుహాసిని గారు అండ్ సీరియల్ ఆర్టిస్టు సుహాసిని గారు, ఆమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి ఉంది. ఈమె కామెడీ చేస్తారు. జాతిరత్నాల్లో ఇమాన్యుయల్, రితు చౌదరి వీళ్ళతో కలిసి ఆమె కామెడీ కూడా చేశారు. ఒకవేళ టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్లోకి రాకపోతే సుహాసిని గారు హౌస్లోకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కామెడీ చేస్తారు. ఇమాన్యుయల్ తోటి వాళ్ళతోటి కొంచెం ఆ ర్యాప్ ఉంది కాబట్టి కామెడీ చేసే అవకాశం ఉంది. అండ్ ఈమెకు కూడా ఫ్యాన్ బేస్ ఉందంటే ఈమె కూడా పర్లేదు, కొంచెం మంచి ఫ్యాన్ బేసే ఉంది. లాస్ట్ వరకు ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే, బట్ ఈమె కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని పక్కా తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ పర్సన్ శివ్, ప్రియాంక జైన్ వాళ్ళ 7th సీజన్లో వచ్చారు కదా. సో మేబీ తన బాయ్ ఫ్రెండ్, తన ఫియాన్సీ అవ్వచ్చు, లేకపోతే తన బెటర్ హాఫ్, సో ఎవరైతే ఏంటి, సో తను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ తను ఆల్రెడీ ఓపెన్గా చెప్పేశాడు నేను రాను అని. బట్ బిగ్ బాస్ టీమ్ స్టిల్ ట్రయింగ్ అనమాట అతని కోసము. అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ కాకుండా కొంచెం నార్మల్ ఫ్రెష్ కంటెస్టెంట్స్లో ఒక మేల్ కంటెస్టెంట్, ఒక సీరియల్ ఆర్టిస్ట్ కూడా కావాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇఫ్ నాట్ ఇతను కాకపోతే ఇంకొక పర్సన్, సేమ్ అదే కేటగిరీకి సంబంధించిన పర్సన్, ముఖేష్ గౌడ. సో ఇతనికి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారబ్బా. స్టార్ మాలోకి ఇతనికి ఎస్పెషల్లీ అమ్మాయిల్లో, లేడీస్ భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు. చాలా అంటే చాలా సీరియల్ ఆర్టిస్టుల్లో చాలా సీరియల్ ఫ్యాన్స్ ఉంటారు కదా. సో వాళ్ళలో భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారు ఇతనికి మాత్రం. ఏదో ఒక సీరియల్ చేశారు అబ్బా, పేరు టక్కన గుర్తురాట్లా, గుప్పెడంత మనసు. ఆ గుప్పెడంత మనసులో మామూలు క్యారెక్టర్ కదా, రిషి అనుకుంటా పేరు, గుర్తుంది మనకి. కరోనా టైంలో అదే పని కదా. సో ఇతను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి బీభత్సమైన ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ టీము. ఒకవేళ వస్తే మాత్రం మామూలుగా ఉండదు. వార్ 1 సైడ్ చేసినా, గేమ్ 1 సైడ్ తీసుకెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాలి. అలాంటి కంటెస్టెంట్ అనమాట. అంత ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ ఇతను తెలుగులో, ముఖేష్ గౌడ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి
మొత్తం పేర్లు చెప్పేసానా? అమర్దీప్ పేరు, కావ్య, శివు, సుహాసిని, రమ్య, ముఖేష్, పృథ్వీరాజ్ శెట్టి, ఆదమ్ సిద్ధు, దివ్య, తేజ్, కిరాక్, ఈ 11 మంది. ఇప్పుడు నేను ఏదైతే 10 నిమిషాల్లో 11 మంది పేర్లు చెప్పా, ఆ 11 మందిలోంచి మినిమం 7 వస్తారు. టేస్టీ తేజ రాకపోతే సుహాసిని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కావ్య రాకపోతే అమర్దీప్, ఓకేనా, అమర్దీప్ ఒక 8 మంది అనుకున్నారు అనుకోండి. ఎక్స్ కంటెస్టెంట్స్లోంచి అమర్దీప్, పృథ్వీరాజ్ శెట్టి, కిరాక్ సీత, ఈ ముగ్గురు వచ్చారు అనుకోండి. కొత్తగా వచ్చే వాళ్ళలో సో రమ్య పిక్కిల్స్ కన్ఫామ్. సో రమ్య పిక్కిల్స్, నెక్స్ట్ కావ్యశ్రీ, తర్వాత సుహాసిని, ఒక ముగ్గురు అనుకోండి. సో ఆదాన్ సుధీర్ వేరే సపరేట్ కేటగిరీ నుంచి, ఆదాన్ సుధీర్, రమ్య పిక్కిల్స్, వీళ్ళిద్దరు సపరేట్ కేటగిరీ నుంచి, రమ్య పిక్కిల్స్, ఆదాన్ సుధీర్ సపరేట్ కేటగిరీ నుంచి. సో ఇంకా టేస్టీ తేజ, కిరాక్ సీత వీళ్ళిద్దరు ఎక్స్ కంటెస్టెంట్స్. సో ఈ నలుగురు కాకుండా మిగిలిన ఎవరైతే దివ్యల మాదిరి గారు కూడా, సో ఈమె కూడా సపరేట్ కేటగిరీ. మిగిలిన పృథ్వీరాజ్ శెట్టి అవ్వచ్చు, ముఖేష్ గౌడ్ అవ్వచ్చు, అమర్దీప్ అవ్వచ్చు, కావ్యశ్రీ అవ్వచ్చు, శివ్ అవ్వచ్చు, సుహాసిని అవ్వచ్చు, వీళ్ళందరూ సీరియల్ ఆడియన్స్. సీరియల్ ఆడియన్స్కి, సీరియల్ యాక్టర్స్, సీరియల్ ఆడియన్స్కి మంచి తెలిసిన ఫేసెస్ ఇవ్వాలి. సీరియల్ ఆడియన్స్ డైవర్ట్ అవ్వకూడదు. సీరియల్ ఆడియన్స్ నుంచి బిగ్ బాస్ టీం చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, వాళ్ళ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది. సో బిగ్ బాస్ టీం వాళ్ళని వదులుకోవడానికి ఈజీగా లేదు. సో అందుకని చెప్పి సీరియల్ ఆడియన్స్ని పంపించాలి బిగ్ బాస్ హౌస్లోకి అనుకుంటున్నారు. సీరియల్ యాక్టర్స్ని అదనమాట సంగతి. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఈ 11 మందిలోంచి మీరు ఎంతమందిని చూసినా ఈ 11 మందిలో నుంచే వస్తారు. ఓకే అంటే జై హింద్.